వీకెండ్ న్యూస్లోకి పునఃస్వాగతం. బీసీ రక్షణ ముసాయిదా బిల్లు తయారీ చారిత్రకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని చర్చించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ నేడు విజయవాడలో జరిగిన వెనుకబడిన తరగతుల బీసీ హక్కుల పరిరక్షణకు సంబంధించి కీలక సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశం ముసాయిదా బీసీ పరిరక్షణ బిల్లు 2026 డ్రాఫ్ట్ బీసీ ప్రొటెక్షన్ బిల్ 2026 అంశంపై కేంద్రీకరించింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు శాసన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని చర్చించారు. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు సామాజిక, ఆర్థిక అభివృద్ధి మరియు వారి హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ చర్చల్లో చురుగ్గా పాల్గొని ప్రతిపాదిత ముసాయిదా బిల్లుల్లోని కీలక అంశాలపై తన అభిప్రాయాలను మరియు సూచనలు వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చడం మరియు వారి అభివృద్ధి కోసం చట్టపరమైన రక్షణ కల్పించడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమన్వయ సమావేశాలు ప్రజా ప్రతినిధుల మధ్య మెరుగైన అవగాహన మరియు సహకారానికి దోహదపడి బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్యకారులు అందరికీ సామూహిక బీమా రక్షా పథకం ఎంతో లబ్ధిని చేకూరుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ పథకాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన క్రింద అమలు చేస్తున్న సమూహ ప్రమాద బీమా పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రం, జలాశయాలపై వేటపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులపై పైసా భారం పడకుండా ప్రతి సభ్యునికి చెల్లించాల్సిన 79.96 రూపాయల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని స్పష్టం చేశారు. 18 నుంచి 70 సంవత్సరాల వయసు గల మత్స్యకారులు, చేపల రైతులు, వేట వృత్తి అనుబంధ వర్గాల వారందరికీ ఈ ఉచిత బీమా సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. వేట సమయంలో లేదా ఇతర రూపాల్లో జరిగే ప్రమాదాల బారిన పడి మరణించిన, శాశ్వత సంపూర్ణ వైకల్యం పొందిన ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందుతుందని మంత్రి వెల్లడించారు. అలాగే శాశ్వత పాక్షిక వైకల్యానికి 2.5 లక్షలు, ప్రమాదం వలన ఆసుపత్రి పాలైతే చికిత్స నిమిత్తం 25,000 రూపాయలు వరకు బీమా సాయం అందుతుందని పేర్కొన్నారు. రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, నీటిలో మునిగిపోవటం, విద్యుత్ షాక్, యంత్రాల ప్రమాదాలు, పాము కాటు, విషకీటకాల కాటు, అడవి జంతువుల దాడులు వంటి పలు రకాల అపశృతులకు ఈ బీమా వర్తిస్తుందని వెల్లడించారు. ప్రమాదం జరిగిన నాటి నుండి 120 రోజుల్లోగా క్లెయిమ్ సమాచారాన్ని అందించి 180 రోజుల్లోగా దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలు సమర్పిస్తే 90 రోజుల్లోనే క్లెయిమ్ను పరిష్కరించి బాధితులకు ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు ఈ పథకం వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1660, ల్యాండ్లైన్ నంబర్ 040-2400-0109 లేదా www.gaispmmsy.com వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చునని సూచించారు. కేసుల పరిష్కారంలో రాజీయే రాజమార్గంగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళం నగరంలో అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వంతో రాజీ పడటమే అసలైన రాజమార్గమని శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఎల్ఎస్ఏ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు స్పష్టం చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం 3.0 అవగాహన ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి డే అండ్ నైట్ కూడలి వరకు భారీ ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కోర్టులలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ, వాణిజ్య, ఆస్తి సంబంధిత వివాదాలను అత్యంత గోప్యంగా, తక్కువ ఖర్చుతో, స్వల్ప సమయంలోనే పరిష్కరించుకోవచ్చునని సూచించారు. వివాదాలు ఉన్న ఇరు వర్గాలు మధ్యవర్తిత్వాన్ని ఎంచుకుంటే గెలుపోటములు లేకుండా ఇద్దరూ విజేతలుగానే నిలుస్తారని,
ఇది వారి మధ్య సత్సంబంధాలను నిలబెడుతుందని పేర్కొన్నారు. నల్సా మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొని ప్రజల్లో చైతన్యం నింపారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోండి, మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోండి, దావా వద్దు, మధ్యవర్తిత్వం ముద్దు అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ డే అండ్ నైట్ జంక్షన్ వరకు ప్రదర్శనగా వెళ్లారు. ప్రతి పౌరుడు తమ సమస్యల పరిష్కారానికి కోర్టు దావాల కంటే ముందుగా మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోవాలని కోరారు. ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వ సేవల సమాచారం కోసం డిఎల్ఎస్ఏ టోల్ ఫ్రీ సంఖ్య 1510ను 24 గంటలు సంప్రదించవచ్చునని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు, సీనియర్ ప్యానెల్ న్యాయవాదులు, శిక్షణ పొందిన మధ్యవర్తులు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే ఉండేలు దెబ్బ కొట్టి ఓడించారని ఎమ్మెల్యే గుండు శంకర్ ఎద్దేవా చేశారు. వైకాపా చేస్తున్న దీక్షలలో ఉనికి కోసం ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుండు శంకర్ మాట్లాడుతూ, డిఎస్సి అక్రమాల పేరుతో వైసీపీ నాయకులు నిన్న నిర్వహించిన రిలే నిరాహార దీక్ష ఒక దొంగ నాటకమని మండిపడ్డారు. ఆ దీక్షలో ఒక్క డిఎస్సి అభ్యర్థి కానీ, నిరుద్యోగ అభ్యర్థి కానీ లేరని, కేవలం జన్ జీ పేరుతో వృద్ధులను, వైసీపీ రౌడీ మూకలను కూర్చోబెట్టి దొంగ దీక్షలు చేశారని ఎద్దేవా చేశారు. ఆ దీక్షలో కూర్చొని ధర్మాన ప్రసాదరావు లోకేష్ను వయసులో చిన్నవాడంటూ చులకన చేసి మాట్లాడడం, ఉండేలు దెబ్బ గురించి ప్రగల్భాలు పలకడం వారి అజ్ఞానానికి, రాజకీయ అభద్రతా భావానికి నిదర్శనమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఉండేలు దెబ్బ రుచి ఎలా ఉంటుందో 2024 ఎన్నికలలో శ్రీకాకుళం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా చూపించారని ఆయన గుర్తు చేశారు. ఆ దెబ్బకు ధర్మాన ప్రసాదరావుతో సహా వైసీపీ పునాదులు కదిలిపోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారని, ఆ చారిత్రాత్మక తీర్పును ఇంకా జీర్ణించుకోలేక జగన్ మెప్పు పొంది పార్టీ పదవులను దక్కించుకోవటం కోసమే ధర్మాన ఇలా స్థాయి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీల పేర్లు స్మరించడానికి కూడా ధైర్యం చాలని వైసీపీ నేతలు కేవలం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, లోకేష్ను టార్గెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా లోకేష్ రెడ్ బుక్ దెబ్బ ఏంటో ఇంకా వైసీపీకి రుచి చూపించలేదని, అది చూపిస్తే వైసీపీ నాయకులు తట్టుకోలేరని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సి కూడా తీయకుండా నిరుద్యోగులను దగా చేశారని, కూటమి ప్రభుత్వం రాగానే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి చేపట్టి యువత కలలను సాకారం చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో డిఎస్సిల ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2,16,179 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని స్పష్టం చేశారు. విద్యాశాఖలో లోకేష్ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, గత ప్రభుత్వంలా ఇంటికొక బిడ్డకే పరిమితం చేయకుండా తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ వర్తింపజేస్తున్నారని గుర్తు చేశారు. పాఠశాలల్లో నాణ్యమైన సిబిఎస్ఈ పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, పౌష్టికాహారం అందించడంతో పాటు స్కూల్ బ్యాగులపై అనవసరమైన బొమ్మలు, రాతలు తీసివేసి అత్యంత నాణ్యమైన విద్యా కానుకను అందిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యం పేదలకు అందించడంలో అలసత్వం వహించవద్దని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. తిలారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోటబొమ్మాళి మండలం తిలారు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్యం అందించాలని కోరారు. మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నది లేనిది
సిబ్బంది పనితీరు తదితర అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల నిరీక్షణ సాకారమవుతున్న శుభవేళ. ఆకాశంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమయ్యే క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాల ప్రగతికి సరికొత్త శకానికి ఆరంభంగా నిలుస్తుందనే అంశంపై జేకేసీ వీకెండ్ కథనం. ఒక కళ, ఒక సంకల్పం, దశాబ్దాల నిరీక్షణ ఇప్పుడు సాకారమైంది. ఉత్తరాంధ్ర ఆకాశంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం. ఘనంగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా నిలవబోతోంది. ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఆ క్షణం కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు విమాన ప్రయాణం కోసం విశాఖపట్నం వైపు చూసిన శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇక భోగాపురం మరింత చేరువైన విమాన ప్రయాణ కేంద్రంగా మారనుంది. విశాఖపట్నానికి సమీపంలోనే ఉన్న భోగాపురం శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల ప్రజలకు కూడా సౌకర్యవంతమైన విమాన ప్రయాణానికి కొత్త మార్గాన్ని చూపించనుంది. కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల విమాన ప్రయాణానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. ఎన్నో ప్రయాణాలకు, ఎన్నో జ్ఞాపకాలకు, ఎన్నో విజయ గాథలకు ఆ విమానాశ్రయం సాక్ష్యంగా నిలిచింది. అయితే ఇప్పుడు కాలం మారుతోంది, ప్రయాణం మారుతోంది. ఉత్తరాంధ్ర ఆకాశం కొత్త చిరునామాను సంతరించుకుంటోంది. విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ వాణిజ్య విమాన కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా ఆ విమానాశ్రయం వినియోగం కొనసాగనుంది. అంటే విశాఖ విమానాశ్రయం ఒక చరిత్ర అయితే భోగాపురం విమానాశ్రయం కొత్త చరిత్రకు నాంది. ఇక అందరి చూపు ఆగస్టు 17 అర్ధరాత్రి వైపు. భోగాపురం రన్వేపై తొలి వాణిజ్య విమానం రెక్కలు విప్పుకొని ఆకాశంలోనికి ఎగిరే ఆ చారిత్రాత్మక క్షణం కోసం ప్రయాణికులు, విమానయాన ప్రియులు, ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ కనెక్టివిటీకి కూడా భోగాపురం విమానాశ్రయం వేదిక కానుంది. భోగాపురం అంటే కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఇది అభివృద్ధికి రన్వే, పర్యాటకానికి కొత్త దారి, పరిశ్రమలకు కొత్త అవకాశాలు, వాణిజ్యానికి కొత్త వేగం, ఉపాధికి కొత్త ఆశలు, పెట్టుబడులకు కొత్త గమ్యం. విమాన కనెక్టివిటీ పెరిగితే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. పర్యాటక రంగం విస్తరిస్తుంది. వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులకు మార్గం సుగమమవుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది మరింత వేగాన్ని అందించే అవకాశం ఉంది. ఒకప్పుడు విశాఖ నుంచి విమానం ఎక్కాలి అనేది ఉత్తరాంధ్ర ప్రజల మాట. ఇక నుంచి భోగాపురం నుంచి ఎగరాలి అనేది కొత్త చిరునామా. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖ నుంచి, ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ప్రజల కలలు ఇక ఆకాశంలోనికి ఎగరనున్నాయి. ఆగస్టు 17 అర్ధరాత్రి భోగాపురం రన్వేపై తొలి వాణిజ్య విమానం రెక్కలు విప్పే ఆ క్షణం ఇది కేవలం ఒక విమానం టేకాఫ్ కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తు టేకాఫ్. ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వే. ఇది కేవలం రన్వే కాదు,
ప్రగతికి పరుగుల బాట. ఇది కేవలం విమానాశ్రయం కాదు, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడిగిన అభివృద్ధి ఆకాశ ద్వారం. భోగాపురం నుంచి విమానాలు, ఉత్తరాంధ్ర నుంచి అభివృద్ధి పరుగులు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో సరికొత్త శకం. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం. రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని, రణస్థలానికి తోటపల్లి నీరు తమ ప్రభుత్వం తెప్పిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యల్పంగా భూగర్భ జలాలు ఉన్న మండలాల్లో రణస్థలం ఒకటని, 100 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు పడని తీవ్ర పరిస్థితి ఇక్కడ నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తోటపల్లి ప్రాజెక్టు నీటిని రణస్థలం మండలానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే భూగర్భ జలాలు తక్కువగా ఉన్నందున ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖల సహకారంతో 9 రకాల విత్తనాలతో కూడిన ప్రత్యేక కిట్లను రైతులకు తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలకు రక్షణ కల్పించేందుకు పంటల బీమా గడువును ఈ నెల 15వ తేదీ వరకు ఖరారు చేశామని మంత్రి తెలిపారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు ఆయా బ్యాంకు మేనేజర్లే బీమా చెల్లిస్తారని, రుణాలు తీసుకొని రైతులు స్వయంగా ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఈ బీమా ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతుల సౌకర్యార్థం ఏపీఏఐఐఎంఎస్ రిజిస్ట్రేషన్ యాప్లను అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా భూమి వివరాలు, వేసే పంటలు, మార్కెట్ ధరలు, విక్రయించే ప్రాంతాల సమాచారంతో పాటు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను సులభంగా బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వారం రోజుల కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ప్రతి రైతుతో యాప్ను డౌన్లోడ్ చేయించి అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. రణస్థలం, లావేరు, జీసిగరాం మండలాల్లో మొక్కజొన్న సాగు చేసే రైతులు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి, మద్దతు ధరల సమస్యలపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ, మడ్డువలస కాలువ నీటిని బుడుమూరు చెరువుకు మళ్లించి పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 50,000 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉన్న తోటపల్లి ప్రధాన పిల్ల కాలువలను బాగు చేసి టెయిల్ ఎండ్ భూములకు నీరందిస్తామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ సకాలంలో ఖాతాల్లో జమ కావటంపై హర్షం వ్యక్తం చేస్తూ, మొక్కజొన్న రైతులకు దళారుల దోపిడీ నుండి విముక్తి కల్పించేలా ముందస్తు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ సమూన్ కోరారు. వారికి ప్రత్యామ్నాయంగా కందులు, మినుములు ఎంత మేర పండిస్తే అంత ఉత్పత్తిని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులు పండించే రాగులను ప్రభుత్వమే సేకరించి పంపిణీ చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రతి పొలానికి వెళ్లి రైతులకు ప్రత్యామ్నాయ సాగుపై చైతన్యం తీసుకురావాలని కోరారు. వాతావరణ మార్పులను తట్టుకొని రైతులకు నిలకడైన రాబడి అందించేందుకు నవధాన్యాల సాగు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ తెలిపారు. హెక్టార్కు కేవలం 600 రూపాయల విత్తన వ్యయంతో భూసారాన్ని పెంచుకోవచ్చునని, సిఆర్పీల ద్వారా విత్తన పెల్లటైజేషన్పై క్షేత్రస్థాయిలోనే శిక్షణ ఇప్పిస్తామన్నారు. నవధాన్యాల వలన యూరియా వాడకం తగ్గుతుందని, ప్రతికూల వాతావరణంలోనూ రైతులకు కనీస ఆదాయం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఇతర అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ వారం వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.